కానీ పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, చంద్రబాబు గారు స్టేజ్ దగ్గర 3 ర్యాంపులు ఇస్తే ఆ 3 ర్యాంపుల మీద తిరుగుతూ అందరం పలకరించారు. అయిపోగానే అనిత గారు మాట్లాడుతూ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ కొంతసేపు వాళ్ళ గురించి మాట్లాడారు. గిరిజన ప్రాంతం నుంచి జాబ్ కొట్టిన బాబురావు అన్న కానీ స్టేజ్ మీద పిలిపించి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. మా ఊరికి రోడ్లు వేస్తారు, రోడ్డు కావాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏపిస్తామని హామీ ఇచ్చారు. ఆయనలాగా కష్టపడి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సొంత కష్టంతో జాబ్ కొట్టిన వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిపించి కొంతసేపు అందరితో మాట్లాడించారు. తర్వాత కానిస్టేబుల్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరినీ సన్మానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీ డ్రీమ్ జాబ్ వచ్చేసింది, మీరు కష్టపడి కొట్టినందుకు మీ అందరికి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ పొగిడారు. బాబు గారు కూడా అందరికి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరూ స్టైఫండ్ గురించి మాట్లాడుతుంటే 4500 ఉన్న స్టైఫండ్ని 12,000 చేశారు. మన వాళ్ళందరూ ఆనందం చూడండి. ఇంకా మీటింగ్ అయిపోయాకనే ఇంకా చిన్నగా మనం బయటకు వచ్చేసాం. ఇంకా మన నెంబర్ల దగ్గర మనం నించొని ఇంకా బస్సు దగ్గరికి నడుచుకుంటా చిన్నగా వచ్చేసాం. కిలోమీటర్ దగ్గర పెట్టారు బస్సు. ఇంకా బస్సు దగ్గరికి వచ్చేసి ఇంకా మనం బస్సు ఎక్కేసాం. మనకు బస్సులో లంచ్ ఇచ్చారు, లంచ్ పొట్టలోకి ఎక్కిచ్చేసాం. ఇంకా 10:30 ఆ టైంలో బస్సు కదిలింది చిన్నగా. ఇంకా నిద్ర వేసాం ఇక్కడ. ఇంకా 3:30 ఆ టైంకి బస్సు గొలవమూడి వచ్చేసింది. ఇంకా అందరం దిగేసాం. ఇంకా మన బండి ఇక్కడే ఉంది కాబట్టి ఇంకా మన బండి తీసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోయాం. ఇంకా ముగ్గురం బండి మీద చిన్నగా వెళ్తున్నాం. ఇంకా చిన్నగా హైవే కాడ ఎక్కేసాం. ఇంకా బెటర్గుంటకి రాగానే గేట్ వేస్తున్నారని చెప్పి ఇంకా టీ ఒకటి తీసుకొని టీ వేస్తాం 4 అయిందని. ఇంకా చిన్నగా ఇంకా మన ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇంటికి కూడా వచ్చేసాం. ఇలాంటి మంచి వీడియోలు కంటే లైక్ కొట్టి ఫాలో కొట్టండి.